ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలికట్ల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి అక్టోబర్ 12వ తేదీ విజయదశమి వరకు జరిగే ఈ ఉత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయం 4 బాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోహించే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళల్లో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి. ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయన్నది నమ్మకం. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ, చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి బుధవారం డిఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేష వాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 4వ తేదీన జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భచాప, తాడు కీలకమని చెప్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచి కసరత్తు చేస్తోంది. దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే 2 రకాలుండగా తిరుమలలో విష్ణుదర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏపేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండపెట్టి బాగా శుభ్రపరిచి 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో దర్భచాప, 225 మీటర్ల పొడవు తాడు సిద్ధం చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల గిరులు విద్యుత్ దీప కాంతుల్లో వెలిగిపోతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో భాగంగా బ్రహ్మోత్సవంలో మొట్టమొదటి అంకం ఈరోజు ప్రారంభమైంది. అదేంటంటే శ్రీవారి ధ్వజస్తంభానికి అలంకరించేటువంటి విష్ణు దర్భ చాపను ఈరోజు ఆలయంలో సమర్పించడం జరుగుతుంది డిప్యూటీ ఓ గారికి. ఈ దర్భ చాపను, తాడును శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం జరుగుతుంది. ఆ యొక్క విష్ణు దర్భను, చాపను 7 మీటర్ల పొడవు, 7 అడుగుల వెడల్పుతో చాపను తయారు చేయడం జరిగింది. అలాగే 245 మీటర్ల పొడవైనటువంటి తాడును విష్ణు దర్భతో తయారు చేయడం జరిగింది. వీటిని ఈ దినం ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి ఆలయంలో డిప్యూటీ ఈవో టెంపుల్ వారికి సమర్పించడం జరుగుతుంది. వారు ధ్వజారోహణం వరకు దీన్ని లోపల ఉన్నటువంటి రంగనాయక మండపంలో ఉన్నటువంటి శేష వాహనం పైన దీన్ని ఉంచి పూజలు జరిపి తర్వాత ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం జరుగుతుంది.